కష్టం, సుఖం, సంతోషం ఇలాగే మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ కష్టం ఏమంటుందో చూద్దాం. కష్టం వచ్చిందని అయ్యో నాకు కష్టం వచ్చేసిందే అని బాధపడుతుంటే కష్టం అంటుంది, ఓయ్ తెగ ఏడుస్తున్నావేంటి? నాకు పని పాట లేదనుకుంటున్నావా? ఎప్పుడూ నీ దగ్గర ఉండడానికి నాకు చాలామంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దా? ఏదో ఒక మంచి పని చేయి. ఇప్పటి నుండి మంచి చేస్తూ ఉండు. అప్పుడు నీవు ఉండమన్నా ఉండను. మంచి అంటే తెలుసా? సహాయం చేయటం. ఇది నీకు కష్టమే కానీ అలవాటు చేసుకో. ఎందుకంటే ఇప్పటి వరకు అందరి దగ్గర దోచుకుని తిన్నావు కదా. ఇక్కడ నుండి అయినా మంచి పనులు చేసుకో. నీది కానిది ఇతరుల నుండి తీసుకోకు. నీది కానిది నీ దగ్గర ఉంచుకోకు. ఉంటే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసాయి. వాళ్ళు సంతోషంగా ఉంటే నీకు మంచే జరుగుతుంది. అయినా మనం కష్టపడ్డ సొమ్మే మనకి నిలబడుతుంది. ఎవరిది ఆశించుకో. మన కష్టం మనదే. ఒక్క రూపాయి అయినా ఎదుటివారిది ఆశించినా దానికి 10 రెట్లు మనం కష్టపడ్డ సొమ్ము పోతుంది. ఎలా అంటే రోగాల రూపంలో, వ్యాపారం నష్టం రావడం రూపంలో, కష్టాలు రావడానికి చాలా రూపాలు ఉన్నాయి. మంచి రావాలంటే ఎంతో కష్టపడాలి. ఒక వ్యక్తి నచ్చలేనప్పుడు వాళ్ళ మీద చాలా రకాలుగా శాడిజం చూపిస్తారు. ఒక వ్యక్తి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చారని ఒకలాగా, నచ్చలేదని ఒకలాగా ప్రవర్తించకూడదు. అది కూడా పాపంలో ఒక భాగం వస్తుంది. ఎందుకంటే ఇతరులని మనకి తెలియకుండా బాధపడుతున్నాం అన్నది కూడా గుర్తించాలి. అది కూడా మనకి చెడుకు దారితీస్తుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. కొందరు అనుకోవచ్చు, నేను ఎవరిని బాధ పెట్టను, ఎవరికి కష్టపెట్టను, నేను ఎవరిది తీసుకోలేదని అనుకోవచ్చు. కానీ పూర్వజన్మ కర్మ ఫలితాలు కూడా సరదాగా కష్టాలు ఎలా మాట్లాడుకుంటే విన్నాం కదా. తర్వాత సుఖాలు అలాగే సంతోషం ఎలా మాట్లాడుకుంటుందో నెక్స్ట్ వీడియో. కొత్తిమీర బడ్జెట్ మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో పెడతాను క్లియర్గా.